ఇరాన్ 400 కిలోల పైగా శుద్ధి చేసిన యురేనియంను కలిగి ఉందని, 2 వారాల్లో అణుబాంబును తయారు చేయగలదని, దానిని ఆపడానికే ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి. అసలు యురేనియంను శుద్ధి చేయడం అంటే ఏమిటి? 2 వారాల్లో అణుబాంబు తయారు చేసే స్థితికి ఇరాన్ చేరడం ఏమిటి? ఇజ్రాయెల్, అమెరికా భయపడుతున్నట్టు ఇరాన్ అణుబాంబుకు దగ్గరలో ఉందా? ఇరాన్ అణుబాంబును పొందితే అది ప్రపంచానికే ప్రమాదమా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అణుబాంబును కలిగి ఉన్నాయి? అందులో ఇండియాలో ఎన్ని, పాకిస్తాన్లో ఎన్ని అణుబాంబులు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యురేనియం చాలా అరుదుగా దొరికే ఖనిజం. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అరుదుగా దొరికే యురేనియంని ఎన్రిచ్ అంటే శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన యురేనియంను అమెరికాలో 20%, ప్రపంచవ్యాప్తంగా 9% విద్యుత్ అవసరాలకు వాడతారు. 90% కంటే ఎక్కువ శుద్ధి చేసిన యురేనియంను వెపన్ గ్రేడ్ అంటే అణుబాంబు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ముందుగా భూమిలో నుండి ముడి యురేనియంను తవ్వి బయటకు తీస్తారు. 1 కిలో యురేనియం రావడానికి కనీసం 500 నుండి 5000 టన్నుల రా మెటీరియల్ అవసరం అవుతుంది. 1 టన్ను పరిమాణం ఉన్న సముద్రపు నీటిలో 3.3 గ్రాముల యురేనియం దొరుకుతుంది. అంటే సముద్ర జలాల్లో కూడా యురేనియం ఉంటుందన్నమాట. భూమి మీద ఉన్న మొత్తం సముద్రపు నీటిలో 4.5 బిలియన్ టన్నుల యురేనియం ఉంటుంది. కానీ సముద్ర జలాల నుండి యురేనియం తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే భూమిలో దొరికే యురేనియంనే శుద్ధి చేస్తారు. యురేనియంలో U-238 మరియు U-235 అనే 2 మూలకాలు ఉంటాయి. ముడి ఖనిజాన్ని నుండి తీసిన యురేనియంలో 95% U-238 ఉంటే 5% మాత్రమే U-235 ఉంటుంది. అందుకని యురేనియంను సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు. అంటే U-235ను వేరు చేస్తారు. ఉదాహరణకు బియ్యంలో అదే సైజులో ఉండే తెల్లటి రాళ్ళు ఉన్నాయనుకోండి, వాటిని సపరేట్ చేస్తాం కదా, ఆ విధంగా U-235ను U-238 నుండి వేరు చేస్తారు. ఈ 5% U-235 మాత్రమే శక్తిని ఇస్తుంది. 3 నుండి 5% శుద్ధి చేసిన U-235తో కరెంటు తయారు చేయవచ్చు. 20% దాటితే అది డేంజర్ జోన్లోకి వెళ్తుంది. 90% దాటితే వెపన్ గ్రేడ్ అంటే అణుబాంబులు చేయడానికి సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేయబడిన యురేనియం 235 400 నుండి 440 కిలోలు ఉన్నట్లు అమెరికా మరియు ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. 1 కిలో శుద్ధి చేసిన యురేనియంతో 24 కోట్ల కిలోవాట్ కరెంటు తయారు చేయవచ్చు. అలాగే 90% శుద్ధి చేసిన యురేనియం 10 అణుబాంబులు తయారు చేయడానికి సరిపోతుంది. ఇరాన్కు అణు సామర్థ్యం వస్తే అది ఇజ్రాయెల్కి ప్రమాదం. దానికి తోడు మధ్య ఆసియా మొత్తంలో అణుబాంబుల రేస్ మొదలవుతుంది. సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు కూడా అణుబాంబులు తయారు చేస్తాయి. అందుకే ఇరాన్ని ఆపడానికి ఆర్థిక ఆంక్షలు, దాని చమురు అమ్ముకోకుండా ఆంక్షలు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా తనిఖీలు లాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ సీక్రెట్గా అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం 2 వారాల్లో 90% చేరుకునే స్థితిలో ఉందని అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. ఇస్లామాబాద్లో జరిగిన సీజ్ ఫైర్ టాక్స్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయాలని అమెరికా పట్టుబట్టింది. ఇరాన్ మేము పూర్తిగా వదిలేయము, కరెంటు ఉత్పత్తికి వాడుకుంటాము అని నమ్మబలకడానికి ప్రయత్నించింది. కానీ అమెరికా నమ్మడం లేదు. అందుకే చర్చలు విఫలం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలు అణు సామర్థ్యం కలిగి ఉన్నాయి. రష్యా 5459, అమెరికా 5177, చైనా 600, ఫ్రాన్స్ 290, యునైటెడ్ కింగ్డమ్ 225, ఇండియా 180, పాకిస్తాన్ 170, ఇజ్రాయెల్ 90 మరియు నార్త్ కొరియా 50 అణుబాంబులు కలిగి ఉన్నాయి.
ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఇన్ని దేశాల్లో ఇన్ని అణుబాంబులు ఉండగా లేనిది ఇరాన్ తయారు చేస్తే తప్పేమిటి అని. ఇరాన్ హమాస్, హెజ్బుల్లా మరియు హౌతీస్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. పైగా ముస్లిం ఛాందసవాదం ఎక్కువగా ఉండే దేశం. అలాంటి దేశం అణు సామర్థ్యం కలిగి ఉండటం పశ్చిమాసియా మొత్తానికి, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి ప్రమాదమని భావించి అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్పై కత్తి కట్టాయి. ఇరాన్ అణుబాంబు తయారు చేయాలనుకోవడం గురించి, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద హైప్ బటన్ని నొక్కి ఛానల్ని సపోర్ట్ చేయండి. జై హింద్.